మన ఈ జీవితంలో ఎన్నో జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళాం. కాశీ విశ్వనాథ్, సోమనాథ్, శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే 12 జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ 12 జ్యోతిర్లింగాలు ఒకే ప్లేస్ లో ఉండడం మీరు ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు నేను అలాంటి టెంపుల్ ఒకటి చూపిస్తా, పోదాం పారి. ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న మన చౌటుపల్లన ఉంది. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఈ టెంపుల్ అయితే రీసెంట్ గానే ఓపెన్ చేశారనమాట. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే 12 జ్యోతిర్లింగాలు అంటున్నారు, కానీ ఇక్కడ మొత్తం 13 జ్యోతిర్లింగాలు. ఒకటి మన పుణ్యలింగేశ్వర స్వామిని కలుపుకొని. ఈ టెంపుల్ పేరు కూడా పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. పుణ్యలింగేశ్వరుడు అంటే మనకు ఆయన పుణ్యాన్ని కలిగిస్తూ మనకి కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు అయితే నమ్ముతున్నారు. ఇక్కడ గుడిలోకి వచ్చిన తర్వాత మనకి స్వామితో పాటు మాణిక్యమ్మ దేవి కూడా మనకు దర్శనం ఇస్తారు. ఆమె దయ ఉంటే ఏ కష్టం రాదని చాలా మంది నమ్మకం. ఇక్కడ ఈ గుడి లోపల అయితే మనకి 12 జ్యోతిర్లింగాల మధ్యలో మనకి పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడిని అయితే అనాథాశ్రమం వాళ్ళే నడిపిస్తున్నారు అనమాట. చాలా సంవత్సరాల నుండి అనాథులకైతే ఇక్కడ అన్నం పెట్టి ఆయనే చూసుకుంటాడు మొత్తం. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఉండిలో రూపాయి వేసినా 10 రూపాయలు వేసినా ఎన్ని పైసలు వేసినా అవన్నీ కూడా అనాథులకే చేరుతాయి అనమాట. వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం అయితే మనం వేసే పైసలు కూడా. ఇక్కడికి వచ్చి మనం శివయ్యను దర్శించుకుంటే మనం సేవ చేసిన వాళ్ళం కూడా అవుతాం. మానవ సేవ, మాధవ సేవ, దేవుడి దయ, సేవ ఫలం రెండు ఇక్కడనే దొరుకుతాయి. ఇక్కడికి గుడిలోకి వచ్చిన తర్వాత మొత్తం పండుగ వాతావరణమే ఉంటది అనమాట. పండుగ జరుగుతున్న లాగానే అనిపిస్తుంది ఇక్కడ. శివరాత్రికి, కార్తీక మాసానికి అయితే వేరే లెవెల్ ఇక్కడ, చెప్పని అవసరమే లేదు. టెంపుల్ టైమింగ్ వచ్చేసి అయితే మార్నింగ్ 6 AM నుంచి అయితే నైట్ 10 PM వరకు అయితే గుడి ఓపెన్ చేసి ఉంటది. తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి మన పుణ్యలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి. పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మనపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన అకౌంట్ అయితే ఫాలో చేసి అయితే పెట్టుకోండి.